Hi, this is Priya. Welcome to R360 News. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు నుండి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నీటిని ట్రయల్ రన్ ద్వారా విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద శాస్త్రోక్తంగా పూజలు జలహారతి చేపట్టారు. ఎస్సీ మదన్ గోపాల్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలంగాణ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు కర్పూర హారతులు అందించారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు, ప్రజలు సంతోషాలతో వర్ధిల్లాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఒక శాసనసభ్యుడిగా గేటు తీరు నీళ్లు బయటకు పోగటం చాలా సంతోషం ఉంది. మరి మన ఎస్సీ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి ఇంకా 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 కాలువలన్నీ కూడా మన ప్రభుత్వంలో కాలువలన్నీ కూడా అది సప్లై ఛానల్ కావచ్చు, ఇరిగేషన్ ఛానల్ కావచ్చు, స్ట్రీట్స్ కావచ్చు, వారి ఆధీనంలో త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తూ మరొకసారి వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ఓ, ఎంపీఓ, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరిగేషన్ అధికారులందరూ కూడా కలుసుకున్నాము. 3 రోజులు వాహనం ఉంది కాబట్టి 3 రోజులు ఉంటే సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పంటలు పండిస్తాం, రైతులకు ఆనందం ఉంటుంది. త్వరలోనే మత్స్య కార్మికులు కూడా వారు మొన్ననే కలెక్టర్ గారిని మాట్లాడడం జరిగింది. త్వరలోనే చేపలు మళ్ళా 10 చేపలు ఉంటే అది జరుగుతుంది. పక్క వ్యాపారస్తులకు కానీ అలాగనే మత్స్య కార్మికులను బతకడానికి వీలు ప్రాజెక్టు కింద మంచి చేపలు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మరొకసారి ఇది గారిని కూడా కలెక్టర్ అడిగి వెంటనే ఈ వారంలోనే వాహనం ఇచ్చిన వెంటనే చేపలు వదిలి అది మత్స్య కార్మికులకు సహకరిస్తున్న ద్వారా ఆశిస్తూ పార్టీ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. జలం ఉండడం వల్ల ఇక్కడ రైతులు కానీ, మత్స్య కార్మికులు కానీ, అలాగనే వ్యాపారస్తులు కానీ, తమిళనాడు వాసుల వరకు కూడా అందరూ కూడా రైతులు సంతోషం ఉన్నారు. చాలా సంతోషం ఈరోజు. అలాగనే ఎస్సీ గారి ఆధ్వర్యంలో కూడా యొక్క సహకారంతో 2 కోట్ల రూపాయల వరకు వారి వెంటనే వారు సుదీర్ఘకాలం ఇక్కడ పనిచేశారు. ఇంకా 4 నెలలు మాత్రం రిటర్న్ కావడానికి ఇంతలోగా ఆ బోటు తయారు చేసి వారి ద్వారానే ప్రారంభం చేయాలని ఈ ద్వారా మనం చేసుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు, నిన్న కూడా ఎస్పీ గారు సందర్శించారు. అధికారులను తప్పకున్నారు. నిజం కూడా రాత్రి పగలనక ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిసారి నవంబర్, డిసెంబర్లో ఈ తుఫాను ప్రభావం వల్ల అన్ని రోడ్లు కానీ అలాగనే ఆ చెరువులు కానీ కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి అన్నీ కూడా చాకచక్యంగా అధికారులందరూ కూడా రాత్రి పగలనక ఆల్ డిపార్ట్మెంటు పనిచేస్తున్నారు. వారికి మన అందరూ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాగనే అందరూ కూడా బాగుండాలని, నియోజకవర్గంలో అందరూ కూడా సమానంగా ఉండాలని, ప్రతి ఒక్క రైతు బాగుండాలని, వ్యవసాయ కూలీ బాగుండాలని, మత్స్యకారులు బాగుండాలని, పంటలు బాగా పండాలని ఆ భగవంతుని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన అధికారులందరూ కూడా రాత్రి పగలనికి తుఫానులో కావిలి కాస్తున్నారు. రాత్రి లేదు, పగులు లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి అప్రమత్తంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రాష్ట్రంలో కూడా బ్రహ్మాండమైనటువంటి అధికారుల స్పందన, ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంది. మన ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు చూస్తుంటే ఇది ఒక సముద్రంలా కనబడుతున్నది. ఈయన